శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు చూస్తున్న నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరి ఆదినారాయణరావు, మీ వాడిరి ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అండి కుజుడు. కుజుడు మనకి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. అంటే June 7th నుంచి ఆయన కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలో మారడము అంటే చేంజ్ అవ్వడం. అలాగే జూలై 27వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. సో ఈ రోజులు అంటే ఈ జూన్ జూలైలో ఆయన సింహరాశిలో ఇచ్చేటువంటి ఫలితాలు వివిధ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దానికంటే ముందర కుజుడు అసలు ఏం ఫలితాలు ఇస్తాడు అంటే, కేంద్రాల్లో ఉంటే ఆయన సపోజ్ కొన్ని రాశులకి సింహరాశి కేంద్రాలు అవుతాయి. కేంద్రాల్లో ఉంటే ఏ శుభ ఫలితాలు ఇస్తాడు, అలాగే అష్టమ వ్యయాల్లో ఉంటే సింహరాశికి ఏ ఫలితాలు ఇస్తాడు, అంతేకాకుండా ఆయన లాభస్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కేంద్రాలంటే మీకు చెప్తారండి. కేంద్రాలంటే ముఖ్యంగా వృషభ రాశికి 4వ భావము కేంద్రం అవుతుంది, 4th హౌస్. అంటే వృషభ రాశి నుంచి సింహరాశి 4వది. అని తర్వాత అలాగే కుంభరాశి నుంచి 7వ స్థానం కేంద్రం అవుతుంది. అలాగే వృశ్చిక రాశి నుంచి సింహరాశి కేంద్రాలు అవుతాయి. ఇప్పుడు కేంద్రంలో వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే లాభస్థానం అంటే తులారాశి వారికి 11వ భావం అవుతుంది కదండి. అది వాళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడు, శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే అష్టమ వ్యయాలు అంటే మకర రాశికి 8వ స్థానం అవుతుంది, అవునా, సింహరాశి. అలాగే మనకి కర్కాటక రాశి వారికి వ్యయస్థానం సింహరాశి అవుతుంది. ఈ రాశుల వాళ్ళకి ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి. దాని తర్వాత చక్కగా మేషరాశి నుంచి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నిజంగా కుజుడు చాలా అద్భుతమైన కారకుడు అండి. ఆయన అసలు ఏం ఫలితాలు ఇస్తాడో కూడా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుజుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఎన్నో విజయాలు సాధించవచ్చండి. అసలు కుజుడు ఇప్పుడు చెప్పుకుంటాం అండి. కుజుడు సింహరాశిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో కేతుతో కలిసి ఉన్నాడు, బలవంతుడవుతాడు. ఒకవేళ నిజంగా కుజుడు చెడు ఫలితాలు ఇవ్వాలనుకున్నా కేతు ఉండి శుభ ఫలితాలే ఇస్తాడు. కేతు కూడా మిక్కిలి బలవంతుడు అవుతాడని నేను చాలా చోట్ల చదివాను. అది కాకుండా ఈ సింహరాశి వాళ్ళకి అంటే మిగతా రాశుల వాళ్ళకి కేంద్రాలు ఎందుకు చెప్పాను కదండి. కేంద్రాలు అంటే మనకు వృషభ రాశికి కేంద్రం అని చెప్పాను, కుంభరాశికి వృశ్చిక రాశి వారికి కేంద్రాలంటే 1, 4, 7, 10. సో వీళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడో చెప్పుకుందామండి. జనరల్గా విశేషమైన లాభంలో కూడా తులారాశి వాళ్ళకి చెప్తున్నాను. ఈ 4 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 4 రాశులు అంటే మళ్ళీ చెప్తానండి. మీరే వృషభ రాశి, అలాగే కుంభరాశి, వృశ్చిక రాశి, తులారాశి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏం ఫలితాలు ఇస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి కుజుడు యొక్క మార్పు చాలా బ్యూటిఫుల్ కదండి. కుజుడు సింహరాశిలో మూడో అంటే 3rd భావంలో అగ్నితత్వ రాశిలో అగ్ని రాశి అంటే అగ్నికి అంటే సంబంధించినటువంటి కుజుడు ఉన్నాడంటే ఎంత పవర్ఫుల్ అండి. కేతువుతో కలిసి అంటే అత్యంత శుభ ఫలితాలు మీకు ఇస్తాడు. మిథున రాశి వారికి మీకు ఒక విధంగా చెప్పాలంటే మీరు అదృష్టవంతులని చెప్పేస్తా. ఎందుకంటే అంత భయంకరం అంటే అంత అద్భుతమైన ఫలితాలు 3వ భావంలో కేతువు ఇస్తున్నాడంటే మీరు అదృష్టమే. సరేనండి. ముఖ్యంగా మీ రాశి వారికి మంచివాడు అంటారా? కాదుగా. మీ రాశి వారికి ఎందుకంటే June 7వ తారీఖు నుంచి మీకు సింహరాశిలోకి వస్తాడండి. ఆయన జూలై 27వ తారీఖు వరకు కుంభరాశిలో ఉంటాడు కుజుడు. జూలై 27వ తారీఖు వరకు ఎంత బ్రహ్మాండ ఫలితాలు ఇస్తారంటే మీరు ముట్టుకుంటే అది సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా భూములు ఉన్నాయి కంటే భూములు, వాహనాలు, గృహాలు మీరు సక్సెస్ కొట్టేస్తారు, ముందు కొనుక్కుంటారు. సరే ఆ పక్క పెడదామంటే ముందర మీ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారికి కుజుడు
పాపి అవుతాడు. అంతే కదా. 11వ ఇంటి వాడు ఆయన 6వ ఇంటి వాడు మీ మిథున రాశి వారికి మేలఫిక్కే కదా, మేలఫిక్ అవుతాడు. సరే, తృతీయ భావంలో అంటే 6వ ఇంటి వాడు 3వ భావంలో చూడండి చెలరేగిపోతాడు. ఆయన ఉండడం వలన మిక్కిలి శుభఫలితాలు ఇస్తాడండి. ముఖ్యంగా ఎవరికి ఇస్తాడు శుభఫలితాలు? మీ తమ్ముళ్ళకి, సోదరి వలన లాభాలు, ఆనందము, అలాగే మంచి గుణాలు కలవారుగా మీరు తయారవ్వడము, శూరత్వం కలుగుతుందట. ఈ ఈ జూలై వరకు కూడా శూరత్వము, క్రీడల ముందు ఆసక్తి, ధైర్య సాహసాలు, అగ్ని సంబంధించిన వాటితో చెలగాటాలు, అగ్ని సంబంధించిన వాటితో మీరు బాగా అంటే పోరాటాలు అంటారు సరే, పోరాటాలు కదా, అగ్ని సంబంధించిన విషయాల్లో మీరు ఉండడం. అలాగే క్రీడల ముందు ఆసక్తి ఉంటుంది, పరాక్రమవంతులుగా ఉంటారు, తరచూ ప్రయాణాలు చేస్తుంటారండి. మీ తమ్ముడిని చూడడం కోసమో, మీ చెల్లెలను చూడడం కోసమో, మీ బంధువుల కోసమో చూస్తుంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చూసారా, అది మారిపోతుంది. చక్కటి ఆలోచనలు చాలా బ్రహ్మాండంగా రావడము, అది కూడా చాలామందితో పంచుకోవడము, బాగా డెవలప్ అవ్వడము అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ధైర్యముగా బాగుండడము, గౌరవంగా బతకడము, జీవన విధానంలో మార్పులు, పెను మార్పులు, తీర్థయాత్రలు చేస్తారట. చూడండి, గురువుగారితో తీర్థయాత్రలు చేస్తారు. భార్య మిత్రులకు కూడా శుభత్వం కలుగుతుంటారు మీ కుజుడు వలన. అలాగే బంధువులందు ప్రేమ, తనకంటే చిన్నవారైనటువంటి కనిష్ట సోదరులకు కలిసి రావడాలు, బ్రహ్మాండంగా ఉంది కదా. కేతువు కుజుడితో కలిసి ఉండడం వలన కుజుడు ఇచ్చే చెడు ఫలితాలు కూడా మీకు మేలఫిక్ కదా, శుభ ఫలితాలుగా మార్చేస్తాడు కేతువు. మరింత శుభ ఫలితాలు ఇస్తాడు. కేతువుతో కలయిక వలన యజ్ఞాలు, యాగాలు, దానాలు అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. దేవతా దర్శనము మీరు చేస్తారు. అంతేకాకుండా అండి, ఇతరులకి అంటే మీ కనిపించిన వాళ్ళకి, మీ సోదరులకు కానీ బయట వాళ్ళకి అన్నదానము, వస్త్రదానము ఇవన్నీ ఇవ్వడం కాకుండా మీకు అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఈ జూలై 27వ తారీఖు వరకు కుజుడు మిమ్మల్ని కాపాడుతాడు. బాగుందండి. అలాగే రవి కుజులు మిథున రాశికి పాపులయ్యారు. రవి ఎందుకు చెప్తున్నాను మీకు? రవి సింహరాశి కదండి. సింహరాశికి రవి పాపి, అంటే రాశి కాబట్టి రవి పాపి, కుజుడు పాపి అవడం వలన తృతీయ భావంలో కుజుడు ఉండడం వలన శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తాడు. స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. అంతేకాకుండా మీ రాశి వారికి ధన వ్యయము, దౌర్జన్యము, అధిక కోపము, విదేశాల్లో నివసించడం కూడా జరుగుతుందట. సరే, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు మంచి శుభఫలితాలు ఉంటాయండి. మీ కేతు వలన బ్రహ్మాండ శుభఫలితాలు ఉంటాయి. చిన్న రెమెడీ చెప్పుకుందామండి. ఏంటంటే, మీ రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే దుర్గా, చండి సహిత గౌరీదేవి వీళ్ళ ముగ్గురిని పూజించడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదవడం వలన, అంటే కవచం పారాయణం చేయడం వలన, గణపతిని గరికెతోటి పూజించడం వలన మరింత శుభఫలితాలు చేకూరుతాయండి. స్కంద పంచమి వస్తుంది ఉంటాయి. 30వ తారీఖుని స్కంద పంచమి వస్తుంది. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాలతోటి, విభూతితోటి, తేనెతోటి అభిషేకాలు చేయించుకుంటారు. చూసారా మీరు? ఐశ్వర్య సిద్ధి, కార్య విజయము, సంపూర్ణమైన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ప్రాప్తి కలగడానికి ఎంతో అవకాశం ఉంది. చిన్న రెమెడీస్ అండి. నిజంగా మీకు చాలా బాగుంది.